పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పీర్జాదిగూడ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇండ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. దీంతో తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని మెడపల్లి మండలం ఎంఆర్ఓకు బాధితులు వినతిపత్రం ఇచ్చారు. అన్ని పర్మిషన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్న తమకు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని నోటీసులు ఇవ్వడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత కలెక్టర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బఫర్ ఈడాది కూడా మాజీ ఉప సర్పంచ్ని గ్రామ పంచాయతీ నుంచి అయితే మేము 1978 కూడా శంకర్ నగర్ అనే కాలనీ పెద్ద చెరువు దగ్గరలో ప్లాట్లు చేశారు. అవి కొనుక్కున్నాము, లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నాము. అంతా ఎంప్లాయీ ఉద్యోగస్తులు గరీబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. డబ్బులు ఉంటే ఇక్కడ ఎందుకు కొనుక్కుంటాం? చెరువు ఈ దోమల్లో చచ్చి చస్తున్నాం మేము. దోమలు మురికి చెరువు అయిపోయి దోమలకు చచ్చిపోయి భరిస్తున్నాం. అంటే ఎందుకు భరిస్తున్నాం? డబ్బు లేని వాళ్ళం కనుక. అదే డబ్బు ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన చిరంజీవి ఇంటి పక్కన కొనుక్కుంటాం కదా. ఏడెందుకు కొనుక్కుంటాం? ఈ చెరువులో అని చెప్తున్నారు. చెరువులో భూములు చెరువులో అసలు ఎవరు కూడా ఒక గజం కూడా ఒక చుక్క నీళ్లు లేవు. మరి పర్మిషన్ తీసుకున్నాము, కట్టుకున్నాము. రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు, డ్రైనేజ్ చేశారు, కరెంట్ వచ్చింది, ట్యాక్సులు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ఇన్ని సంవత్సరాలు కూడా వచ్చి ఎంఆర్ఓ నోటీస్ వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఆ చెరువు 16 ఎకరాలు, 30 ఎకరాలలో నీళ్లు ఉన్నాయి.